హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. ఇవాళ ఏంటంటే విరాట్ కనిపించట్లేదు అనుకుంటున్నాడేమో, విరాట్ స్కూల్కి వెళ్ళి ఉండే. ఇవాళ ఏంటంటే విరాట్ ఎలిమెంటరీ స్కూల్ కదా నరసింహ, ఎలిమెంటరీ స్కూల్లో కిండర్ గార్డెన్ కి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసాం కదా. ఫామ్ అన్ని ఫిల్ చేసాము. గట్టిగా చెప్పు. వాళ్ళు టీచర్స్ ఒకసారి కలిసి అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారు ఈరోజు. ఓకే, అడ్మిషన్ అంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసాము. ఇవాళ ఏంటంటే టీచర్స్ తో మనం మీట్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ కి సంబంధించినవి లైక్ ఇనిషియేషన్ ఫస్ట్ ఏమేమి స్టెప్స్ చేయాలో అవన్నీ చేస్తారంట. పేరెంట్స్ ని మీట్ అవుతారు. కిడ్స్ అవసరం లేదన్నారు, అందుకే విరాట్ని అయితే తీసుకెళ్ళట్లేదు. మేమిద్దరం వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ అవన్నీ చేసేసి ఇంకా అటు నుంచి ఏదైనా కొద్దిగా షాపింగ్ అది ఉంటే చేసుకొని వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి బయలుదేరుతున్నాము. స్కూల్లో అదంతా ఏం తీయనులేండి, స్కూల్లో తీయకూడదు కూడా అనుకుంటా. బట్ మేము ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళి ఏదైనా అట్లా వెళ్తే కనుక బయట అవి చూపెడతాను. ఓకేనా, చలో లెట్స్ గో, బాయ్. ఇప్పుడైతే స్కూల్ పాస్ చేసి నడుస్తున్నాం అనమాట. సో యా, ఈ స్కూల్ మీరు చాలాసార్లు చూసారులేండి, సేమ్ స్కూలే. చలో. హలో నరసింహ, ఎన్ని ఇయర్స్ అసలు ఎన్ని మంత్స్ తర్వాత వచ్చావే పటేల్ షాప్ కి? ఆల్మోస్ట్ ఒక 1 year అయినట్టుందా? 1 year అయిందా? 1 year తర్వాత మా ఆయన పటేల్కి వచ్చాడు. అది కూడా ఒక్కటి రాలేదులేండి, నేను వచ్చాను చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ 1 year తర్వాత పటేల్. ఇంకా నేను వేరే పటేల్ తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఇక విరాట్ స్కూల్కి దగ్గర అనమాట. వెళ్ళిపోయేటప్పుడు విరాట్ని పిక్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ పటేల్కి వచ్చాము. సో మెయిన్ ఎందుకు వచ్చావు నరసింహ ఇప్పుడు పటేల్కి? లేకపోతే చెప్పు. హోలీ రంగులు కొనడానికి వచ్చాను. హోలీ ఇవాళ థర్స్డే అనమాట. ఇక ఎల్లుండు అంటే ఇండియాలో అయితే రేపు ఫ్రైడేనే హోలీ. మేమేంటంటే సాటర్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందుకని చెప్పి హోలీ కలర్స్ ఇంకా మళ్ళీ రేపు కుదురుతుందో లేదో ఇవాళ తీసేసుకుందాం అని చెప్పి. ఇంకా చెప్పాలంటే కూరగాయలు లేదులేండి, లేకపోతే ఇవాళ ఇట్లాగా వచ్చేవాళ్ళం కాదు. ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయాయి. ఈ వీక్ ఆఫీస్లో కూడా తీసుకొని రాలే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. సో అందుకని చెప్పి ఇవాళ వచ్చాం ఇద్దరం కలిసి. సో ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం. పటేల్ ఇలా ఎంటర్ అవ్వంగానే మామిడికాయలు పెట్టారనమాట. ఇంకా సీజన్ వచ్చింది కదా, అదే నేను ఇక్కడ అక్కడే వాయిస్ చెప్పాను. కానీ కాకపోతే ఏంటంటే మ్యూజిక్ పెడతారు కదా, మ్యూజిక్ వల్ల అదే లైక్ కాపీరైట్ వస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, మ్యాంగోస్ వచ్చేసి 16.99. సో అక్కడ ఉన్న మ్యాంగోస్ ఏంటంటే 16 అనమాట. నేను లెక్క పెట్టాను చూడండి, లెక్క పెట్టి 16. సో 16 మ్యాంగోస్కి $17 పే చేస్తున్నాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క $1 పడుతుంది అనమాట. అదే చెప్తున్నాను మీకు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క $1 పడుతుంది. చూడండి ఎంత కాస్ట్లీ. మళ్ళీ ఆ సైజ్ కూడా చూపెడుతున్నాను ఎంత ఉంది కాయ ఏంటి అనేది. ఇప్పుడైతే ఒకటి నరసింహ గురించి చెప్పాలి. మామూలుగా నేను ఒక్కదానే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసుకొని వస్తా కదా, ఇవి కొన్నాను ఇట్లా అన్నట్టు. అప్పుడు నరసింహ అంటాడు ఈ యాంగిల్లో తీయాలి అని చెప్తాడు అనమాట. కానీ ఇక్కడ నేను పక్కనే ఉన్నా కానీ ఆయన ఎంత మొహమాట పడ్డాడంటే ఇట్లా వీడియో తీయడానికి. నేనే కదా అక్కడ అన్నీ చెప్తున్నా, ఆయన జస్ట్ వీడియో ఫోన్ పట్టుకోవడమే కదా, దానికే తెగ మొహమాట పడిపోయాడు మా ఆయన అయితే ఇవాళ. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఊరట్టి పండ్లు చూపెట్టాను. ఇక్కడ ఏంటంటే టమాటోలో 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్లమ్ టమాటోస్, ఒకటి గ్రీన్ టమాటోస్, ఒకటి స్టెమ్ టమాటోస్, 3 kinds ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ స్టెమ్ టమాటోసే తీసుకుంటాను. సో అవే తీసుకొని పెట్టుకుంటున్నానులేండి. అందరు ఎంత నన్ను చూపెట్టి అందరు ఎంత బిజీ అయిపోయారంటే చూడండి, ప్రతిదీ. ఇదేంటి తెలుసా, క్యాబేజ్ కట్ చేసి పెట్టింది. ఇది బీట్రూట్ చూడండి, క్యారెట్ రెడ్ చేసి. ఓకే, ఇవేంటి తెలుసా, పనసకాయ గింజలు ఆల్రెడీ తీసి పెట్టింది. ఇది పనసకాయ అన్నీ వలిసేసింది. ఇది చూడండి, కొబ్బరి కట్ చేసింది. ఇది నీకు ఇష్టం కదా, మ్యాంగో. అసలు హైలైట్ చూపెడతారండి. ఆనియన్స్ కూడా కట్ చేసింది. ఇక జస్ట్ కూర కట్ చేసేసి ఆనియన్ వేసి, ఇక మీకు ఏ వెజిటేబుల్ ఇక్కడ చూడండి, మేతి లేదా దొండకాయ లేదా బీన్స్ కనిపిస్తుంది, లేదా కాకరకాయ లేదా బెండకాయ.
ఆనియన్ ఆల్రెడీ కట్ చేస్తుంది, ఇవన్నీ తీసుకెళ్ళి అలా గుమ్మరిచ్చేస్తే వంట అయిపోతుంది అంతే. యాక్చువల్లీ నిజంగా కూడా గ్రేట్ అండి, కట్టింగే ప్రాబ్లం వంటల్లో, అంట్లు కట్టింగ్ అవి ఇక్కడ ఈజీ చేశారు. అదే ఇది తీసుకెళ్ళి నేను వండాను అనుకోండి, మా ఆయనకు నచ్చదు, తినడు. నా గురించి ఎందుకు నాన్న? నచ్చదు కదా, నేను నా చేతులతో కోస్తేనే ఆయనకి ఇష్టం. అవునా? నిజమేనండి, మా ఆయన నవ్వుతున్నాడు కానీ యాక్చువల్లీ చాపింగ్ బోర్డ్స్ అవి ఉంటాయి కదా, కొన్ని చాపర్స్ లైక్ కిచెన్ ఎయిడ్వి, ఇవి స్ట్రెడ్ చేసేవి, అవి వాటిల్లో చేస్తే ఆయనకు నచ్చదు. జస్ట్ చేతులతో కట్ చేసి చేస్తేనే అది టేస్ట్ వస్తుంది అంట. అదేంటో మరి నిజం కూడా అయి ఉండొచ్చులేండి. ఇక్కడ చూసారా, కాకపోతే రెడీమేడ్ అంటే ఎవరికైనా ఇట్లా చేసుకోలేని వాళ్ళు, చేతుల నొప్పులు ఇట్లా ఎవరికైనా ఎంత హెల్ప్ఫుల్ అనిపించిందో. ప్రాబ్లీ నేను చూశాను 1 or 2 వెజిటబుల్స్ చూశాను, కానీ ఇవాళ ఆనియన్స్ చూసైతే నేను నరసింహ లిటరలీ షాక్ అయిపోయామని అనుకోవాలి. ఎందుకంటే ఆనియన్ లైక్ నేను ఎప్పుడు చూడలేదు, మిగతా వెజిటబుల్స్ ఇవన్నీ ఫ్రోజన్ సెక్షన్లో కూడా ఉంటాయి, కానీ ఆనియన్స్ ఫస్ట్ టైం చూసైతే కొద్దిగా మంచిగానే షాక్ అయ్యాను. ఏముందండి, ఇంకా తాలింపు గింజలు వేసి వేస్తే అయిపోయింది వంట. హలో అండి, హ్యాపీ హోలీ. సో హోలీ కదా, హోలీ కలర్స్ తీసుకుంటున్నాము. సో పింక్ మంచి కనిపిస్తుంది అని చెప్పి పింక్ ముగ్గురికి 3 ప్యాకెట్లు తీసుకున్నాము. మళ్ళీ రెడ్, పర్పుల్, బ్లూ, థిక్ బ్లూ, లైట్ బ్లూ, ఇది పికాక్ కలర్ గ్రీనిష్ షేడ్, ఎల్లో కూడా మంచిగా కనిపిస్తుంది కదా, 2 ఎల్లో అండ్ ఇది ఒక గ్రీన్. సో ఇన్ని కలర్స్ తీసుకున్నాం అనమాట. మొత్తం ఎన్ని ప్యాకెట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్యాకెట్స్ తీసుకున్నామండి. 11 ప్యాకెట్స్ తీసుకున్నాము హోలీ. చూడండి ఇవంతా, ఈచ్ ప్యాకెట్ వచ్చేసి $1.99 అంటే $2 అనమాట. సో హ్యాపీ హోలీ. ఇవేంటో తెలుసా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, ఇలా వాటర్ ఇలా తీసుకొని ఇలా కొట్టచ్చు. కానీ మేము మోస్ట్లీ డ్రై హోలీ ఆడతాము, వెట్ హోలీ ఆడము. పిల్లలకి ఇక్కడ ఇంకా చల్లగా ఉంది కదా, చలేస్తుంది అని. సో మోస్ట్లీ డ్రై హోలీకి కలర్స్ సరిపోతుంది కాబట్టి అన్ని కలర్స్ అవి తీసుకున్నాం. చూపెడతాను ఇప్పుడు ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటి అని. చూస్తున్నారు కదా, హోలీ కలర్స్ అయితే వచ్చేసాయి. మంచిగా కావాల్సిన కలర్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇక తీసేసుకొని ఇంక ఇప్పుడు బయలుదేరిపోయి బిల్లింగ్ అవి వేయించేసుకొని వెళ్ళాలన్నమాట. బాగానే చేసాం ఇవాళ షాపింగ్. నరసింహ చాలా షాపింగ్ అయితే చేసాము ఫుల్గా. ఇదిగోండి కార్ట్ మొత్తం నిండిపోయింది. మెయిన్ కావాల్సిన హోలీ కలర్స్ వచ్చేసాయి. ఇంకా కొన్ని ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాం. బేసిక్ గ్రాసరీ, మెయిన్ బియ్యం అయిపోయాయి, బ్రౌన్ రైస్ అవి అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకా బిల్ వేయించేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మధ్యలో విరాట్ని పిక్ చేసుకోవాలి. కుదిరితే నరసింహని ఏడని బయట తినిపిమని అడుగుతున్నాం, మరి ఏమైనా తినిపిస్తాడేమో తెలియదు, చూడాలి. చూసారా, కార్ట్ నిండా షాప్ చేశాను. అంటే బాగానే కొద్దిగా సామాన్లు బాగానే కొన్నాము. సో టోటల్ వచ్చేసి 150 అయ్యిందనమాట. 150.09 $150 బిల్ చేశాను ఇవాళ. మళ్ళీ ఏంటి అంటే అన్ని తినే సామాన్లు మళ్ళీ వారానికి అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వారం గ్రాసరీకి వెళ్ళాల్సిందే. అంత రేట్లు పెరిగిపోయాయి అసలు గ్రాసరీలో అయితే. సో ఇప్పుడైతే మా ఆయన అతుల్ బేకరీకి తీసుకొచ్చాడు. అతుల్ బేకరీ. నరసింహ వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తాను. ఇంకా చలో, అతుల్ బేకరీ. ఇది ఇండియాలో చాలా ఫేమస్. ఇక్కడైతే వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఈ లోపల నరసింహకి ఏంటంటే ఇండియన్ మసాలా ఛాయ్ కనిపించింది అనమాట. ఇంకా ఛాయ్ కనిపిస్తే మన హైదరాబాదీ వాళ్ళు ఆగుతారా అండి? అస్సలు ఆగరా. అందులోనూ నరసింహ అయితే ఇక మీరు రోజుకి ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాడు టీ అనమాట. అంత ఇష్టం ఆయనకి టీ అంటే. ఇంకా ఆబ్వియస్గా టీ తీసుకున్నాడు. టీ తీసుకుంటే నేను ఒక బేకరీ అంతా మీకు ఒక రౌండ్ వేసి చూపెడుతున్నాను అనమాట. బాగుండే ఐటమ్, ఫుడ్ అదంతా ఓకే, మంచిగానే అనిపించింది నాకైతే. అంటే ఇప్పటికైతే తినేసాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట, బాగుంది అని. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, టు గో అనే అడిగాము కూడా. ఎందుకంటే ఇంకా విరాట్ని పికప్ చేసుకునే టైం అయిపోయింది అనమాట. ఇక్కడ లేట్ అయిపోతుందని కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నాము. అదే చెప్తున్నాను అనమాట, తీసుకొని పరిగెత్తాలి ఇంకా ఫాస్ట్గా అని. బట్ ఓకేలేండి, ఆన్ టైంకే ఇచ్చారు, మరీ లేట్గా అయితే వెళ్ళలేదు. స్కూల్లో ఏంటంటే కొద్దిగా బఫర్ టైం ఉంటుంది, ఆ లోపల వెళ్ళిపోయాము. టైం అవుతుంది, మా ఆయన పరిగెట్టాలి ఇప్పుడు. కాదే, స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. నరసింహ తినకుండా వెళ్ళడం. ఏమేమి తీసుకున్నావు చూపెట్టి, ఇట్లా జస్ట్ పైకెత్తు.
తర్వాత చూద్దాంలే. ఫస్ట్ విరాట్ని ఎక్కించేసుకొని చూద్దాము, లేట్ అయిపోయింది. చలో ఇప్పుడైతే ఫైనల్గా మీకు ఇవాళ వ్లాగ్లో విరాట్ కూడా కనిపిస్తున్నాడు చూడండి. విరాట్ని అయితే పికప్ చేసేసుకొని ఇంకా ఆన్ ద వే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. వాడి స్వాగ్ చూడండి, ఎక్కడా తగ్గడు. అదే చెప్తున్నాను అనమాట, మంకీ క్యాప్ తీయరా విరాట్ నీ ఫేస్ కనిపిస్తుంది అంటే మొత్తం తీసాడు. ఇక్కడ అన్ని కార్లోనే చెప్పాను కానీ ఎందుకో మరి వాయిస్ ఏమీ రాలేదు, వీడియోలో వాయిస్ రాలేదు, ఏమైందో తెలియదు. ఇంకా అందుకని అన్ని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ ఇలా అంటే ఒక పని మీదే వెళ్ళాంలేండి, ఖాళీగా అయితే వెళ్ళలేదు కదా, చూసారు కదా, స్కూల్ పని మీద వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత అట్లాగే ఇద్దరం లైక్ కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసి వచ్చామని చెప్పాలి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ పరుగులు లేకుండా కొద్దిగా పీస్ఫుల్గా ఉండింటే బాగుండు కానీ ఇంకా అంతే కదా, మదర్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా మనము ఆబ్వియస్గా పిల్లలు స్కూల్లో పెడితే స్కూల్ టైం కల్లా పరిగెత్తాల్సిందే. ఇప్పుడైతే మేము తెచ్చుకున్న ఐటమ్స్ ఏమో చూద్దామా. ఇది వచ్చేసి పిజ్జా. నేను అడిగిన పిజ్జా వేరు కానీ అది అయిపోయిందని ఈ పిజ్జా ఇచ్చారు. బట్ ఓకేగా ఉంది టేస్ట్. ఇది వచ్చేసి శాండ్విచ్ అనమాట. ఈ శాండ్విచ్ మాత్రం అసలు ఆసమ్ ఉంది, నిజంగా చాలా నచ్చింది. నేను నరసింహ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫైనల్గా మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవే, పెద్దగా ఏం తెచ్చుకోలేదులేండి, మంచిగా తిన్నాము, ఎంజాయ్ చేసాము. హలో అండి, ఇప్పుడైతే నేను మీ అందరికీ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి రెసిపీ చూపెడతాను పదండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ చూపెడుతున్నాను చూడండి. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయి, రవ్వంత చింతపండు, జీలకర్ర, ధనియాలు కొంచెమే, ఎక్కువ తీసుకోకండి, టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే, ఓకే. నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్లో అయితే నేను ఇవాళ వేసే వెజిటేబుల్స్ చూపెడుతున్నాను చూడండి. క్యారెట్, దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, వంకాయ అంటే ఇక బ్లాక్ అయిపోతుంది కదా, జస్ట్ వేసే ముందు కట్ చేద్దాం అన్నట్టు ఇలా పెట్టాను. వంకాయ, టమాటో, కొత్తిమీర, ఇన్ని ఐటమ్స్ వేసి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపెడతాను పదండి. నేను మీ అందరికీ సొరకాయ ప్లేస్లో దోసకాయ అని చెప్పాను. నేను వేసింది అయితే సొరకాయ, కానీ దోసకాయ కూడా వేసుకోవచ్చు అందులో. అసలు ఇందులో మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు, ఏం తప్పులేదు. సొరకాయ దోసకాయ రెండు కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని వెజిటేబుల్స్ వేస్తున్నానో. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్లో జస్ట్ 1 స్పూన్ నూనె వేసి దాంట్లో దీనికి బాగానే పచ్చిమిర్చి పడతాయండి, మీరు నిజంగా చెప్తున్నాను కదా, చాలానే పచ్చిమిర్చి పడతాయి. అన్ని పచ్చిమిర్చి వేసి దాంట్లోనే ఏమేమి వేసానో చూసారు కదా, ఎల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి పచ్చిమిర్చి బాగా వేగేదాకా ఉంచి ఇప్పుడు వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇదే బౌల్లో వెజిటేబుల్స్ కూడా వేయించుతున్నాను కాబట్టి. అదే మీరు లేదు అనుకుంటే కనుక మీరు డిఫరెంట్ బౌల్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ బౌల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో తగినంత నూనె పోసేసి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేస్తున్నాను. ఒక్క టమాటో తప్పితే, టమాటో చింతపండు తప్పితే మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేస్తాను చూడండి. అన్నీ కొద్దిగా ఆగి కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. నేనైతే అన్నీ వేసేస్తున్నాను మొత్తము. అన్నీ వేసేసి వంకాయలు కూడా ఇంతకు కట్ చేయలేదు కదా, ఇప్పుడైతే కట్ చేసేసి అవి కూడా వేసేసిన తర్వాత ఇంకా వాటిని కొద్దిసేపు ఆయిల్లో వేయించండి. అంటే లైక్ ఈ కొంచెం వేసిన 2-3 స్పూన్ల ఆయిల్లో అయినా కానీ ఇప్పుడే మూత పెట్టేయకండి. మూత పెట్టేస్తే వెజిటేబుల్స్లోంచి వాటర్ వచ్చి ఇంకా అంటే కొంచెం అట్లా జస్ట్ అలా ఫ్రై ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్లో మగ్గితే ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది వెజిటేబుల్స్కి. ఈ పచ్చడి నిజంగా చూడండి, ఇన్ని వెజిటేబుల్స్ ఒకేసారి మనం తినం కదా. ఇప్పుడు సాంబార్లో అలా వేసుకున్నా కానీ కొంచెం ముక్కలు లైక్ అలా తింటాం కదా, లైక్ పప్పుతో పాటు. బట్ ఇదేంటంటే మొత్తం ఇన్ని వెజిటేబుల్స్ మీరు ఒక గరిట వేసుకున్న, కొంచెం పచ్చిమిర్చి మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. ఒక గరిట పచ్చడి వేసుకున్నా కానీ ఇన్ని వెజిటేబుల్స్ వెళ్ళినట్టు కదా, పిల్లలకు కూడా చాలా బలము, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే మంచిగా ఉంటుందనే చెప్తాను. నేను ఏది ఎక్స్పెరిమెంట్ చేయకుండా మీకైతే చూపెట్టానండి. ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి అది బాగుంటేనే చూపెడతాను. ఎందుకంటే నా వీడియోలు ఎస్పెషల్లీ మా చెల్లి చూస్తుంది అనమాట. మా చెల్లి కోసమైనా కానీ ఫస్ట్ నేను చేసి నాకు నచ్చితేనే చూపెడతాను మీ అందరికీ. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఆయిల్లో ఏగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత కూడా పెట్టాను అనమాట. మూత పెట్టేసి కూరగాయలని మంచిగా మగ్గిస్తున్నాను. కొద్దిగా ఏంటంటే ఇగో చూసారా, ఇప్పుడు చూస్తున్నారు కదా క్యారెట్, అన్నిటికంటే ఇక్కడ వేసిన వెజిటేబుల్లో కొంచెం క్యారెటే కొద్దిగా గట్టిది కదా, ఫస్ట్ దాన్ని నలిపి చూస్తున్నాను అనమాట. అంటే ఇది మగ్గిందా లేదా అని. జస్ట్ అది విడిపోతుంది అనుకోండి, ఇప్పుడు ఇట్లా గరిటె పెట్టిలా అంటే క్యారెట్ ఇక ఉడికిపోయినట్టు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మంచిగా ఏగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను చూడండి. కొత్తిమీర కూడా వేసిన వెంటనే మూత పెట్టేయకండి, ఇట్లా అయిపోతుంది కదా. అట్లా కాకుండా
కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేయించుతా అనమాట ఫస్ట్. అది వేగిన తర్వాత ఇంకా కొంచెం సేపు కావాలంటే తర్వాత మూత పెట్టుకోండి. బట్ నేనైతే ఇవాళ అంతగా ఏం పెట్టలేదు. అది అలాగే వేగిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే 2 టమాటోస్ వేసాను. ఇవాళ నేను ఎక్కువ వేయలేదు. నేను ఎంతైతే చూపెట్టానో ముందు వీడియోలో ఇలా చూపెట్టాను కదా, అవే సైజ్ టమాటోలు 2 టమాటోలని పీసెస్ కట్ చేసేసి, మరీ పెద్దగా కూడా ఏం కట్ చేయలేదు, ఎందుకంటే మనం ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి ఇంకా అది మెదిగిపోతుంది కాబట్టి జస్ట్ 2 టమాటోలని ఇట్లా ముక్కలు కట్ చేసేసి వేసేసాను అనమాట. క్యూబ్స్లా కట్ చేసేసి వేసేసాను. టమాటో కూడా ఏంటంటే కొంచెం మంచిగా అంటే కొంచెం ఆయిల్లో వేగిన తర్వాతే మూత పెడతాను. మూత పెడితే ఏమవుద్దంటే టమాటోలో నుంచి కూడా వాటర్ వచ్చేసి ఇంకా పచ్చడి మంచిగా మగ్గుతుంది. ఇది చూసారా అసలు మీకే కనిపిస్తుంది కదా, లోడెడ్ విత్ వెజిటేబుల్స్ అండి, ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో. సో చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి నేనైతే రికమెండ్ చేస్తాను, దోశకు కూడా బాగుంటుంది. మీరు ఇడ్లీకి అయితే కాదులేండి కానీ దోశకైతే బాగుంటుంది. అండ్ ఇడ్లీ అట్టు దిబ్బట్టు ఉంటుంది కదా, దానికి కూడా బాగుంటుంది. సో ఇంకా రోటి పచ్చళ్ళు అంటే దేనికైనా బాగుంటుంది, మీకు తెలిసిందే కదా, సేమ్ అంతే. ఇప్పుడు మూత పెడితే చూసారా టమాటా అంతా మగ్గిపోయి ఎంత వాటర్ వస్తుందో. సో మంచిగా అంటే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడైతే మొత్తం వెజిటబుల్స్ ఉడికిపోయినట్టే. కాకపోతే ఏంటంటే ఏదైనా రోటి పచ్చడి కొంచెం ఎక్కువసేపు మగ్గిస్తే దాని టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం సేపు ఇంకా బాగానే కొద్దిగా ఎక్కువసేపే మగ్గించానులేండి. ఇన్ని వెజిటబుల్స్ కదా, అన్ని వెజిటబుల్స్ ఉడకాలి మగ్గాలి అంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి మంచిగా మగ్గి పెట్టాను అనమాట. అంటే లైక్ మంచిగా ఉడకనిచ్చాను. ఇప్పుడు చూసారా ఇంకా లాస్ట్లో రవ్వంత చింతపండు పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి దాని తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అంతే. ఇంకా దాంతో మన పచ్చడి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. అదే మీకు చూపెడుతున్నాను చూడండి, జస్ట్ మూత పెట్టి కూడా ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి చెప్తున్నాను కదా, జస్ట్ అలా అంత కిందది పైకి ప్లస్ ఆ చింతపండు కూడా అంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చల్లారడం కోసం కొద్దిసేపు పక్కకు పెట్టేస్తాను. ఇంత వేడిది మిక్సీ వేయలేము కదా, మీ అందరికీ తెలిసిందే కదా, కొద్దిగా చల్లారాలన్నమాట. సో చల్లారడానికి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ పచ్చిమిర్చి, ఈ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఉంది కదా, అది ఫస్ట్ మిక్సీలో పేస్ట్ కొట్టుకుంటున్నాను అనమాట. పేస్ట్ అంటే పేస్ట్ కాదు, కొద్ది కోర్స్గా కొట్టేసుకుంటాను చూడండి. దాంట్లోనే పచ్చడికి తగ్గ ఉప్పు కూడా కలిపి వేసేసుకొని ఇప్పుడు మంచిగా కోర్స్ కొట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా కోర్స్ కొట్టుకున్న తర్వాత ఇంకా దానిపైన మనకి ఏగిపోయిన వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా చల్లారిపోయినవి, అవి వేసేస్తే ఇది చూడండి పచ్చడి ఇలా కొద్ది కచ్చపచ్చ కొట్టుకోండి. అన్ని వెజిటబుల్స్ మరీ పేస్ట్ లాగా అయిపోయేలా కాకుండా కొద్దిగా కచ్చపచ్చ కొడితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూసారా మొత్తం పచ్చడి గిన్నెలోకి తీసుకున్నాను. చాలా చాలా బాగుండే. మేమైతే తరోగా ఎంజాయ్ చేసాం పచ్చడి. ఇవాళ అయితే మా డేని ఇలా ఎంజాయ్ చేసాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.